వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో కంటి చూపు సమస్య చిన్న వయసులోనే ఇబ్బంది పెడుతున్న సమస్య. సో కంటి చూపు మెరుగుపడాలంటే ఎటువంటి వెజిటబుల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది? సో న్యాచురల్ వేస్ ఏమున్నాయి కంటి చూపు మెరుగుపడడానికి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువు గారు, జనరల్గానే చిన్నపిల్లలు ఎవరిని చూసినా కానీ ఇంత పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నారు. చాలా చిన్న ఏజ్లో కూడా కంటి చూపు సమస్యలు వస్తూ ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడాలంటే ఏం చేయాలి? ఎందుకు కంటి చూపు సమస్యలు అంతగా వస్తూ ఉన్నాయి? ఇవన్నీ అంటే మన జీవన విధానంలో లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం బాగాలేదు అంటే మనగా కంటి చూపు మనం పైన వరకే మాట్లాడుకుంటాం. కళ్ళు మనకి ఆత్మకి ఇండికేషన్స్ అంటారు. అంటే మనం కేవలం కంటి చూపు వరకు తీసుకుంటాం. కేవలం కళ్ళు అనగానే అవి ఆత్మకి కిటికీలు. అంటే మనం చేస్తున్నది మనకు నచ్చట్లేదు. అది అంటే శరీరం కోరుకున్నవన్నీ చేసేస్తున్నాం. శరీరం అంటే మనకి ఒక సామెత ఉంటుంది, చూసినవన్నీ దక్కాలని కోరుకోకూడదు, దక్కినవన్నిటిని ఆస్వాదించాలని కోరుకోకూడదు. శరీరం కోరుకున్నవన్నిటిని మనం చేసేస్తున్నాం. అంటే కళ్ళు లేకపోతే చెవులు, ఇవి మనకి అంటే జ్ఞానేంద్రియాలు, స్పర్శేంద్రియాలు, ఈ ఇంద్రియాలు, వీటిలో మనం కేవలం జిహ్వా చాపల్యం, జిహ్వము, నాలిక ఏది కోరుకుంటే అది చేసేస్తున్నాం. నాలిక ఏది చెప్పితే అది మాట్లాడేస్తున్నాం. అలాగే అంటే కళ్ళమ్మ చాలా సున్నితమైన, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. చాలా ఇంపార్టెంట్. మనం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సెల్ ఫోన్ ఇది ప్రధానమైనటువంటి సమస్య. పిల్లలు పెద్దలు అని లేదు. అంటే పిల్లలకి ఎందుకు వచ్చింది అంత చిన్న వయసులోనే అంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి చూసినటువంటి చూపు ప్రతిదీ రికార్డ్ అయిపోద్దమ్మా. ఒక సెల్ ఫోన్ 16 MB 238 MB ఇలా ఉంటాయి కదా, ర్యామ్ ఇలా ఉంటాయి కదా, దాంట్లో కూడా అది ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా దాన్ని మనం వాడుకోవాలి. ఎక్కువ వాడేస్తున్నాం. ఉదయం సూర్యోదయానికి పూర్వం అంటే లైట్ పెరిగే కొద్దీ చూపు యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అలాగే అంటే మనం చీకట్లో సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేసేయడం వల్ల బాగా అంటే బ్రైట్ లైట్లో చూడడం, డార్క్ లైట్లో చూడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి సెల్ ఫోను, టీవీయో ఇవి ఎక్కువ చూసేయడం వల్ల ఆ ప్రభావం వెళ్ళిపోయి పిల్లల మీద అంటే గడిచిన ఒక 50-60 ఏళ్ళుగా చూస్తే విపరీతంగా అంటే డే లైఫ్ ఎక్కువ ఉంది, మనకి నైట్ లైఫ్ చాలా తక్కువ ఉంది. కళ్ళకి విశ్రాంతి ఇవ్వటం అనేది పూర్తిగా పోయింది. మనం అర్ధరాత్రి సుమారు 11-12 గంటల వరకు కూడా మెలకుగా ఉంటున్నాం. మళ్ళీ ఉదయం 6 గంటలకి 7 గంటలకి. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళు 11 గంటల 12 గంటల వరకు ఆడుకుంటూను చదువుకుంటూను ఏదో చేస్తున్నారు. పొద్దుటే స్కూల్స్ వీటిలో అడావిడి, వాళ్ళకి సఫిషియెంట్ నిద్ర దొరకట్లేదు. ఎప్పుడైతే కళ్ళు ఎక్కువగా మెలుకుని ఉంటాయో దాని ప్రభావం వెళ్ళిపోయి విపరీతంగా లివర్ మీద పడిపోతుంది. అలాగే మనం పోనీ ఆ లివర్ని శాంతపరచడానికి అంటే మనం కారు ఎక్కువ రన్నింగ్లో ఉండడానికి కూలెంట్ లాగా పోస్తూ ఉంటారు. ఎంత పెట్రోల్ కొట్టించినా కూలెంట్ అనేది కంపల్సరీ, ఇంజిన్ ఆయిల్ కంపల్సరీ. ఆ కూలెంట్ అనేది మనం మన లివర్కి ఇవ్వలేకపోతున్నాం. అంటే మనం తినేవన్నీ కూడా రెడ్ కలర్ ఎనర్జెటిక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నాం. గ్రీనరీస్ పూర్తిగా తగ్గిపోయినాయి. అందుకని లివర్ మీద ఎక్కువ ప్రభావం పడడం వల్ల మన కళ్ళు లివర్కి సంకేతాలు. జాండీస్ వచ్చినాయి అనుకో, ఫస్ట్ మనకు కనిపించేది కళ్ళలో కనిపిస్తుంది. ఇది లివర్ సమస్య. చూపు తగ్గుతుంది అంటే అది మనం లివర్ని ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నాం, తినకూడని పదార్థాలు ఎక్కువ తినేస్తున్నాం. అలాగే కేవలం తిండి ఒకటే కాదు, మనం కళ్ళతో ఎక్కువ చేసే ప్రతి పని కూడా అది లివర్ మీద ప్రభావాన్ని చూపించేస్తుంది. భౌతిక పదార్థాలు తీసుకోవడం ద్వారా లివరు స్ట్రెయిన్ అవుతుంది. ఎక్కువసేపు మెలుకుని ఉండడం వల్ల కూడా లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని విశ్రాంతి ఎక్కువ అవసరం. రోజుకి మినిమం పిల్లలైతే 8-10 గంటలు విశ్రాంతి అవసరం ఇప్పుడున్నటువంటి రోజులు. అదే పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ 8 గంటల విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ కంటి సమస్యల్ని మెరుగుపరుచుకోగలుగుతారు. అది మనం తినే ఆహారాల్లో గ్రీన్ అంటే లివర్కి బెల్రూబియన్ రిలీజ్ చేస్తుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, పైత్యరసం అంటారు. అవి అందరికీ కూడా అంటే పైత్యం చెడిపోతుంది. మనం తీసుకునే పదార్థాల వల్ల చెడిపోయిన పైత్యం మనకి దగ్గు, పడిసం ఇలాంటి రోగాల్లోకి తీసుకొచ్చి బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం బయటికి గెంటాలి, వ్యర్థం విసర్జించాలి అంటే మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్స్, ఈ గ్రీన్ అంటే ఇప్పుడు బీరకాయ ఉంది, ఆ బీరకాయలో పీచు ఉంటుంది. అలాంటి పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా లివర్ని ఫిల్టర్ చేయడం ద్వారా మనం మెరుగుపరచు. అత్యద్భుతంగా లివర్కి బాగా పనిచేసేది అంటే విటమిన్ ఏ అని చెప్తారు. క్యారెట్ తింటే చాలా మంచిది అంటారు. కొన్ని సంవత్సరాలు కేజీలు క్యారెట్ తిన్నా కూడా మనకి రిజల్ట్స్ రాలేదు. క్యారెట్ మంచిదే,
క్యారెట్ వల్ల ఉపయోగం ఉంది, కానీ దానికన్నా అత్యద్భుతంగా మనకు ఉపయోగపడేది విటమిన్ ఏ పుష్కలంగా లభించేది దొండకాయలు. దొండకాయలు బాగా తీసుకోవడం ద్వారా చూపును పరుచుకోగలుగుతాం. అలాగే దాంతోపాటు పచ్చి అరటికాయ డెన్సిటీ ఎక్కువ ఉంటుందమ్మా, మీకు అందులో పిండి పదార్థం ఉంటుంది, పీచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అరటి పళ్ళు విటమిన్ ఏని, అంటే మనం విటమిన్ ఏ డైరెక్ట్గా ఇచ్చేస్తే, అంటే మనకు ట్యాబ్లెట్లు దొరుకుతాయి, రెడ్ కలర్ ట్యాబ్లెట్లు దొరుకుతాయి, ఫిష్ ఆయిల్ కింద చెప్పి అమ్ముతారు, కానీ అది బాడీ యాక్సెప్ట్ చేయదు దాన్ని. ఆర్టిఫిషియల్ అంటే మన బాడీలో ఆ రిసీవర్ ఉండాలి, ఆ రిసీవర్ దొండకాయ. అలాగే పచ్చి అరటికాయ, ఇవి రెండు మంచి కాంబినేషన్స్. పచ్చి అరటికాయని కూరగా తీసుకోవడం, వీలైతే అరటి పళ్ళు మనకి, అందుకనే భగవంతుడికి నివేదనగా అరటిపళ్ళు కొబ్బరికాయ పెడతాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా అరటి పళ్ళు బాగా తినాలి. మీరు దయచేసి రైతులకి చేతులు జోడించి నమస్కరించండి. స్ప్రే చేసి లిక్విడ్స్ ఏవో స్ప్రే చేసి మొగ్గ పెడుతున్నారు, అవి చాలా ప్రమాదం. మనం ఎవరిని మోసం చేస్తాం? బిడ్డలకు కూడా పెడతాం. పూర్వం అట్టిపళ్ళు చాలా సువాసన వస్తూ, అట్టిపండు తింటే ఆ అమృతాన్ని, ఇప్పుడు మొన్న పండగ ఇంటికి వెళ్ళానమ్మా, మా ఇంట్లో మా దొడ్లో అమృతపాణి అట్టిపండు తొక్క పగిలిపోయేలా, అంటే చెట్టు కుదిలేశారు, చెట్టునే ముగ్గితే అవి తిన్నాం అమృతంలో, దాని పేరే అమృతపాణి అట్టిపండు. అరటిపళ్ళు బాగా తినాలి. అంటే చూపు తగ్గింది, కంటి చూపు బాగా ఇబ్బంది పెడుతుంది అంటే పిల్లలకి అరటిపండు పెట్టడం ద్వారా మల విసర్జన కూడా జరుగుతుంది. కళ్ళకి మల విసర్జనకి చాలా సంబంధం ఉంది. మీరు ఆకాశంలో ఎగిరే బర్డ్స్కి ఉంటాయి, అవి ఎంతో పైనుంచి కింద ఒక చిన్న పురుగు కనిపిస్తుంది, అంత చూపు దానికి ఎలా వచ్చింది అంటే దానికి మల విసర్జన కింద ఎవరున్నారు ఏంటి చూడదు దానికి, అంటే మోషన్ వస్తే వెళ్ళిపోతారు. మనం మోషన్ని బంధించడం కూడా తప్పే, అంటే సరిగా మనకి మల విసర్జన కూడా సరిగా అవ్వదు. అట్టిపళ్ళు తినడం వల్ల మల విసర్జన బాగా జరుగుతుంది. అంటే గట్ హెల్త్ బాగుంటే, లివర్ బాగుంటే చూపు బాగుంటుంది. అందుకని ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను ఏదో చెప్పేస్తున్నాను మీకు, మీరు విశ్లేషించుకోండి. పూర్వం రోజుల్లో అరటిపళ్ళు బాగా తినేవారు, పొద్దుట సాయంత్రం రోజుకు 2 సార్లు మల విసర్జనకు వెళ్ళేవారు. వాళ్ళ చూపు, పెద్దవాళ్ళు 80 ఏళ్ల వయసులో కూడా సూదిలో దారాన్ని ఈజీగా ఎక్కించగలిగేవారు. దానికి కారణం అప్పట్లో పెద్దగా ఎక్కువ రకాలు, ఇప్పుడు మనకి చాలా రకాల డ్రాగన్ ఫ్రూట్ అని, ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ చాలా వచ్చేసినాయి. పూర్వం ఇన్ని లేవు, ఉన్నవే అరటిపళ్ళు, చక్కెరకేళి, అమృతపాణి అని, పచ్చకర్పూరం అని, నార్మల్ అరటిపళ్ళు తిని శుభ్రంగా దొండకాయలు, బెండకాయలు ఈ కూరలతో చాలా ఆరోగ్యంగా జీవించారు. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి ఆవకాడోస్ అని, అవని ఇవని వెజిటేబుల్స్లో చాలా రకాలు వచ్చేసినాయి. మరి ఇన్ని తింటున్నా మన ఆరోగ్యం బాగాలేదంటే ప్రధానమైనటువంటిది, అంటే మన నైసర్గిక స్వరూపం ప్రకారం మన ప్రాంతాల్లో ఏమి పండుతున్నాయి, ఆ ఫ్రూట్స్ సీజనల్గా ఏ ఫ్రూట్స్ వస్తున్నాయి, అవి తింటూ మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆకలిస్తేనే భోజనం చేయాలి, నిద్రని చంపుకోవద్దు. సాయంత్రం సూర్యాస్తమయం అయిందంటే ఆఫ్టర్ 7 మనం పనులన్నింటినీ చక్కబెట్టుకుంటూ 8 కల్లా నిద్రకు ఉపక్రమించాలి. మినిమం 8 to 10 అవర్స్ పిల్లలకి, 6 to 8 అవర్స్ పెద్దవాళ్ళకి నిద్ర ఉండాలి. అప్పుడే మనం మంచిని చూడగలుగుతాం. లేకపోతే 120 సంవత్సరాలు చూడవలసినటువంటి లిప్తలు 60 ఏళ్ళకి వచ్చినాయి. సడన్గా హార్ట్ అటాక్స్, మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం చూపుని బాగుపరచుకోవాలంటే మనం ఏదైతే చూస్తున్నామో అది బాగుండాలి, ఏదైతే తింటున్నామో అది బాగుండాలి. అలా మార్చుకోగలిగితే మన చూపుని మెరుగుపరుచుకోవచ్చు మళ్ళీ. ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. సో బనానా తీసుకోవాలి, పచ్చి అరటిపండు జ్యూస్ తీసుకోవచ్చు, లేదా కర్రీలాగా చేసి తీసుకోవచ్చు. రెగ్యులర్గా అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. చూపు ఇబ్బంది ఉంది అన్నప్పుడు దొండకాయ, అరటికాయ కాంబినేషన్ కర్రీస్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆ విటమిన్ ఏని అబ్జార్బ్ చేసుకోకుండా, మనం ట్యాబ్లెట్ వేసినా అది డైజెస్ట్ అవ్వాలి కదా, అది అవ్వాలంటే ఇవి ఉండాలి. మీరు ట్యాబ్లెట్ ఆర్టిఫిషియల్గా కొంత సపోర్టు మనం వాడుకోవచ్చు, అవి తీసుకోవాలంటే కూడా మనకు వెజిటబుల్ అంటే పథ్యము మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. కంటి చూపు సమస్య ఉన్నవాళ్ళు ఇవి మీరు చెప్పిన పద్ధతులు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా వెజిటబుల్ థెరపీ ద్వారా వాళ్ళ ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యస్మృతి.